ఆర్టీసీని లాభాల బాట పట్టించేందుకు ప్రతి కార్మికుడు కష్టపడి పనిచేయాలన్నారు ఆర్టీసీ చైర్మన్ సోమరపు సత్యనారాయణ. ఆదిలాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా జిల్లా కేంద్రంలోని బస్టాండ్ను ఆయన పరిశీలించారు. బస్టాండ్లో సౌకర్యాలపై ప్రయాణికులను అడిగి తెలుసుకున్నారు. బస్టాండ్లో ఉన్న సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామన్నారు. ఆదిలాబాద్ రీజియన్ లోపల 628 బస్సులు తిరుగుతున్నాయి. దాదాపుగా 2.5 లక్షల కిలోమీటర్లు ప్రతిరోజు తిరుగుతాయి. అదేవిధంగా 2.5 లక్షల మంది కూడా సేవలు అందిస్తారు ఇక్కడ నుంచి. మరి ఇక్కడ నుంచి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ గత 4 నెలల్లోనే 11 కోట్లకు పైగా నష్టాల్లో ఉంది. ఈ రీజియన్ ఇంప్రూవ్మెంట్ జరగాలి, నష్టాల ఊబి నుంచి ఆర్టీసీ బయటికి రావాలని చెప్పి మరి ఇక్కడున్న అధికారులను కార్మికులందరినీ కలవడానికి రావడం జరిగింది. ఆర్టీసీ గత సంవత్సరం 700 కోట్ల నష్టంలో ఉంది. మరి అటువంటి నష్టాల ఊబి నుంచి ఆర్టీసీ బయటికి వచ్చి తన కాళ్ళ మీద తను నిలబడి పనిచేసే విధంగా మరి ఆర్టీసీలో ఉన్న అధికారులందరూ కార్మికులందరూ కూడా చాలా శ్రద్ధతో పనిచేస్తున్నారు. ఇంకా ఇంకో శ్రద్ధ పెట్టి ఆర్టీసీని బలోపేతం చేయడానికి పూర్తిగా ప్రయత్నం చేస్తాం. ఈరోజు దాదాపుగా 1157 బస్సులు కొత్తవి కొంటున్నాం, 236 మినీ బస్సులు కూడా కొంటున్నాం. ఆదిలాబాద్ రీజియన్కు 36 ఎక్స్ప్రెస్ కానీ, గరుడ కానీ, రాజధాని కానీ 36 బస్సులు కొత్తగా కోరడం జరిగింది. అవన్నీ కూడా